హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 2018లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ బయాలజీలో అడిగిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తానండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి క్వశ్చన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఓకే, ఈ ఛానల్లో సైన్స్కి సంబంధించిన సీటెట్, ఏపీటెట్, డిఎస్సికి సంబంధించిన అన్ని ప్రీవియస్ పేపర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ప్రతి పేపర్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ సెక్షన్లో ఎస్ఏ బయాలజీ పేపర్లో ఫస్ట్ 20 క్వశ్చన్స్ అన్నవి జీకే కరెంట్ అఫైర్స్ నుంచి ఉంటాయండి. నెక్స్ట్ 20 క్వశ్చన్స్ అన్నవి ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి సైన్స్కి సంబంధించిన కంటెంట్ నుంచి ఉంటుంది. అదేవిధంగా మెథడాలజీ నుంచి అడుగుతారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 41. వాల్స్ ఇన్ హ్యూమన్ వీన్స్ వర్ డిస్కవర్డ్ బై. మానవుని సిరలలో కవాటాలను గుర్తించినది అంటే మానవుని యొక్క సిరలలో కవాటాలను ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేస్తారు అని అడిగాడు. ఆప్షన్ 1 విలియం హార్వే. విలియం హార్వే ఏం కనుగొన్నారండి? విలియం హార్వే హార్ట్ యొక్క ఫంక్షన్ ని, అదేవిధంగా సర్క్యులేషన్ ఆఫ్ ఏ బ్లడ్, దీని గురించి ఎవరు ఐడెంటిఫై చేస్తారు, డిస్కవర్ చేశారంటే విలియం హార్వే. సెకండ్ ఆప్షన్ మార్సెల్లో మాల్ఫీజీ. ఇతను మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ని ఐడెంటిఫై చేశాడు. నెక్స్ట్ వచ్చి గైరోలోమా ఫ్యాబ్రసీ. గైరోలోమా ఫ్యాబ్రసీ అనే అతను వీన్స్ లో ఉన్నటువంటి వాల్స్ ని ఐడెంటిఫై చేశాడు. ఓకే, డిస్కవర్ చేశాడు. అతను ఏం చెప్పాడంటే ఈ వాల్స్ అన్నవి బ్లడ్ యొక్క ఫ్లో ని రిస్ట్రిక్ట్ చేస్తాయి, అంటే స్టాప్ చేస్తాయి, అవసరమా లేదా దీన్ని బట్టి రిస్ట్రిక్ట్ చేస్తాయి అని చెప్పి గైరోలోమా ఫ్యాబ్రసీ అనే అతను డిస్కవర్ చేశాడు. నెక్స్ట్ వచ్చి రెనీ లెనిక్. రెనీ లెనిక్ ఏం కనుగొన్నాడండి? స్టెతస్కోప్ ని కనుగొన్నాడు. ఓకే, ఇక్కడ మనకి ఏమడిగాడు? మానవుని సిరలలో కవాటాలను గుర్తించింది ఎవరు అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అన్నది కరెక్ట్ అవుతుంది. గైరోలోమా ఫ్యాబ్రసీ. ఈ గైరోలోమా ఫ్యాబ్రసీ అనే పర్సన్ వీన్స్ లో ఉన్నటువంటి వాల్స్ ని కనుగొన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. మోడిఫైడ్ స్టెమ్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్. క్రింది వాటిలో రూపాంతరం చెందిన కాండాలు ఏవి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, జింజర్ అండ్ క్యారెట్. జింజర్ అన్నది రైజోమ్ అండి. ఓకే, రైజోమ్ అంటే ఏంటంటే అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్ ఆఫ్ ద స్టెమ్. స్టెమ్ అన్నది అండర్ గ్రౌండ్ లో మాడిఫై అవుతుంది, మాడిఫై అయ్యి జింజర్ గా మారుతుంది. సో ఇది స్టెమ్ యొక్క మాడిఫికేషన్ జింజర్ అన్నది. క్యారెట్ అనేది రూట్ అండి. ఓకే, సో ఇది కాదు. మనకి ఏమడిగాడు? 2 స్టెమ్ యొక్క మాడిఫికేషన్స్ అడిగాడు. జింజర్ అనేది స్టెమ్ యొక్క మాడిఫికేషన్, క్యారెట్ అనేది రూట్ యొక్క మాడిఫికేషన్. నెక్స్ట్ క్యారెట్ అండ్ టర్మరిక్ అన్నాడు. క్యారెట్ అనేది రూట్ యొక్క మాడిఫికేషన్, టర్మరిక్ అన్నది స్టెమ్ యొక్క మాడిఫికేషన్. గుర్తుపెట్టుకోండి, జింజర్ స్టెమ్ యొక్క మాడిఫికేషన్, టర్మరిక్ స్టెమ్ యొక్క మాడిఫికేషన్. నెక్స్ట్ రాడిష్ అనేది రూట్ యొక్క మాడిఫికేషన్, క్యారెట్ కూడా రూట్ యొక్క మాడిఫికేషన్. సో ఇది కాదు. నెక్స్ట్ వచ్చి గార్లిక్ అన్నది స్టెమ్ యొక్క మాడిఫికేషన్. అదేవిధంగా పొటాటో కూడా స్టెమ్ యొక్క మాడిఫికేషన్. సో ఇక్కడ మనకి స్టెమ్ యొక్క మాడిఫికేషన్ అంటే రూపాంతరం చెందిన కాండాలు అడిగాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? గార్లిక్ అండ్ పొటాటో. ఆప్షన్ 4 అన్నది కరెక్ట్ అండి. వెల్లుల్లి అండ్ బంగాళదుంప. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. The place and type of a joint in human body that works like a joint of a door and window is. తలుపులు, కిటికీల వలె మానవ శరీరంలో కదిలే కీలు ఉండు భాగము మరియు దాని రకము ఏది అన్నాడు. అంటే డోర్ ఏంటి? ఇట్లా ముందరికి లాగుదాం, అదేవిధంగా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వస్తుంది కదా. జస్ట్ లైక్ అలాగే మన హ్యూమన్ బాడీలో కూడా అటువంటి జాయింట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి. అది ఏ జాయింట్, ఎక్కడ ప్రెసెంట్ అయి ఉన్నాయి అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎల్బో దగ్గర ఏ జాయింట్ ప్రెసెంట్ అన్నాడు? బాల్ అండ్ సాకెట్ జాయింట్ అన్నాడు. ఎల్బో దగ్గర బాల్ అండ్ సాకెట్ జాయింట్ ప్రెసెంట్ అయి ఉండదు. ఎల్బో దగ్గర ప్రెసెంట్ అయి ఉండేది హింజ్ జాయింట్. ఓకే, ఈ హింజ్ జాయింట్ అనేది జస్ట్ లైక్ డోర్ లాగే వర్క్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, షోల్డర్ దగ్గర బాల్ అండ్ సాకెట్ జాయింట్ అన్నాడు. ఇది కరెక్టే, కానీ ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అన్నది డోర్ లాగా వర్క్ చేయదు అనమాట, జస్ట్ లైక్ డోర్ లాగా. ఓకే, ఇది అన్ని సైడ్స్ కి రొటేట్ అవుతుంది అనమాట. అన్ని డైరెక్షన్స్ లో మన షోల్డర్ ని తిప్పగలుగుతాం కదా.
బ్యాక్వర్డ్ తిప్పగలుగుతాం, ఫార్వర్డ్ తిప్పగలుగుతాం, సైడ్ కి తిప్పగలుగుతాం. సో అన్ని డైరెక్షన్స్ లో కూడా మూవ్ అవుతుంది ఈ బాల్ అండ్ సాకెట్ అనేది. సో ఇది కాదు. నెక్స్ట్ ఎల్బో దగ్గర హింజ్ జాయింట్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ నెక్ దగ్గర హింజ్ జాయింట్ అన్నాడు, రాంగ్ అండి. ఓకే, నెక్ దగ్గర హింజ్ జాయింట్ అనేది ప్రెసెంట్ అయి ఉండదు. సో ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్. మోచేయి దగ్గర మడత బందు కీలు, మోచేతి దగ్గర, ఎల్బో దగ్గర, అదే విధంగా నీస్ దగ్గర హింజ్ జాయింట్స్ అన్నవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకే, ఆప్షన్ 3 అన్నది కరెక్ట్ అండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. The organisms that shade the surface of the pond water as a habitat are. క్రింది వాటిలో కొలను నీటి ఉపరితలాన్ని ఆవాసంగా చేసుకొని నివసించే జీవులు ఏవి అన్నాడు. అంటే ఇది పాండ్ అనుకుంటే పాండ్ యొక్క సర్ఫేస్ మీద మాత్రమే అవి నివసిస్తాయి, హ్యాబిటేట్ గా చేసుకొని ఉంటాయి ఆవాసంగా. అవి ఏంటి అన్నాడు. ఇక్కడ ఆప్షన్ 1 చూడండి, పిస్టియా ఇచ్చాడు. ఇది ఫ్లోట్ అవుతుంది అనమాట సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ మీద, అంటే వాటర్ సర్ఫేస్ మీద ఇది ఫ్లోట్ అవుతుంది కాబట్టి అంటే ఇది పాండ్ యొక్క సర్ఫేస్ మీద ఉంటుంది. సో ఇది కరెక్ట్. పాండ్ స్కేటస్ కూడా కరెక్టే అండి, సర్ఫేస్ మీద ఉంటాయి. లార్వా ఆఫ్ ఏ మే ఫ్లై, ఈ లార్వాస్ కూడా సర్ఫేస్ మీద మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి ఇక్కడ. అంతర తామర, గుంట గురుగు, మే ఫ్లై డింబకాలు ఇవన్నీ కూడా పాండ్ యొక్క ఉపరితలం మీద మాత్రం ఉంటాయి. కింగ్ ఫిషర్, సెకండ్ ఆప్షన్ చూడండి ఇక్కడ. కింగ్ ఫిషర్ అనేది ఏంటి? బర్డ్ అన్నమాట, అది జస్ట్ రివర్స్ దగ్గరలో నివసిస్తుంటాయి. డ్రాగన్ ఫ్లై అంటే ఏంటి? తూనీగులు అంటారు కదా, అవి. మే ఫ్లై, సో ఇది కాదండి. లీచ్ అంటే జలగలు. గ్రేట్ వాటర్ బోట్ మ్యాన్, మస్కిటో లార్వా ఇవన్నీ కూడా మిడ్ వాటర్ రీజియన్ లో ఉంటాయి, సర్ఫేస్ మీద ఉండవండి, మిడ్ వాటర్ రీజియన్ లో ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఫ్రాక్స్, క్రెయిన్స్, క్రాప్స్. క్రెయిన్స్ అంటే కొంగలు, క్రాప్స్, ఫ్రాక్స్. ఈ ఫ్రాక్స్ అనేవి సర్ఫేస్ మీద మాత్రమే లోపల కూడా ఉంటాయి. సో ఇది కాదండి. మనకి ఇక్కడ ఓన్లీ సర్ఫేస్ మీద ఏముంటాయి అడిగాడు కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. అంతర తామర, గుంట గురుగు, పాండ్ స్కేటస్ అంటే మేఫ్లై డింబకాలు ఇవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. మల్బరీ సిల్క్ డాష్ టస్సారా సిల్క్. మల్బరీ పట్టు డాష్ టస్సారా పట్టు అన్నాడు. ఈ మల్బరీ సిల్క్ ఉంది కదా, ఇవి ఫుడ్ కోసం మల్బరీ లీవ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అదేవిధంగా టస్సర్ సిల్క్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటే ఫుడ్ కోసం అని అడిగాడు. ఆప్షన్ 1 టస్సర్, ఆప్షన్ 2 టామరిన్, ఆప్షన్ 3 టెర్మినేలియా, ఆప్షన్ 4 ట్రైడాక్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ టెర్మినేలియా అండి, టెర్మినేలియా మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. నీలిమా అబ్జర్వ్డ్ ఏ పపాయ ఫ్లవర్, ద ఫ్లవర్ మే బి. నీలిమ ఒక బొప్పాయి పుష్పాన్ని పరిశీలించింది, ఆ పుష్పము అంటే ఒక పపాయ ఫ్లవర్ ని తను అబ్జర్వ్ చేసింది అనమాట. ఆ ఫ్లవర్ అనేది ఎలా ఉంది? కంప్లీట్ ఫ్లవర్. సెకండ్ వన్ బైసెక్షువల్ ఫ్లవర్ అంటే బోత్ ఆండ్రిషియం గైనిషియం ప్రెజెంట్ అయి ఉండడం. థర్డ్ ఆప్షన్ ఏ ఫ్లవర్ విత్ హెడ్ ఇన్ఫ్లోరెసెన్స్. ఆప్షన్ 4 ఏ మేల్ ఆర్ ఫీమేల్ ఫ్లవర్, అది మేల్ ఫ్లవర్ లేదా ఫీమేల్ ఫ్లవర్ ఏదైనా ఒకటి మాత్రమే అయి ఉంటుంది. సో పపాయ ఫ్లవర్ అనేది ఏంటండి? ఓన్లీ యూనిసెక్షువల్ ఫ్లవర్స్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అయినా ప్రెసెంట్ అయి ఉంటుంది లేదా ఫీమేల్ అయినా ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. ఒక పురుష లేక స్త్రీ పుష్పం ఏదో ఒకటే అయి ఉంటుంది అనమాట. ఆండ్రిషియం అయినా ప్రెసెంట్ అయి ఉంటుంది లేదా గైనిషియం అయినా ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అడగండి. నచ్చినట్లయితే మాత్రం వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. నెక్స్ట్ క్వశ్చన్ 47. ద మిస్ మ్యాచ్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన జత కానిది ఏది అని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, పొటాటో మీద ఐస్ ఉంటాయి కదా, ఐస్ నుంచి న్యూ ప్లాంట్ అనేది వస్తుంది కదా, సో ఇది కరెక్ట్ అండి. సెకండ్ ఆప్షన్ వచ్చి ఈస్ట్ కి స్పోర్స్ అని ఇచ్చాడండి. ఈస్ట్ లో రీప్రొడక్షన్ అనేది ఎలా ఉంటుందంటే అసెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది. ఓకే, బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. ఈస్ట్ గురించి చాలా సార్లు రిపీట్ అయింది క్వశ్చన్. ఈస్ట్ లో అసెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? స్పోర్స్ అని ఇచ్చాడు. సో ఇది రాంగ్ అండి, బి. నెక్స్ట్ బ్రయోఫిలం లో వచ్చి లీఫ్ అండి. ఇది బ్రయోఫిలం లీఫ్ అనుకుంటే వీటిని నాచెస్ అంటారు. ఈ నాచెస్ మీద బడ్స్ అన్నవి ఫామ్ అవుతాయి. ఓకే,
నెక్స్ట్ వచ్చి థర్డ్ ఆప్షన్ చూడండి, బ్రెడ్ మోల్డ్. బ్రెడ్ మోల్డ్ లో ఎలా జరుగుతుంది అన్నాడు, బడ్డింగ్ ద్వారా అన్నాడు. బ్రెడ్ మోల్డ్ లో బడ్డింగ్ ద్వారా జరగదు, స్పోర్ ఫార్మేషన్ అన్నది జరుగుతుంది. ఓకే, అర్థమైందా? పొటాటోలో వచ్చి వెజిటేటివ్ ప్రాపగేషన్ అండి, స్మాల్ ఐస్ ద్వారా జరుగుతుంది. ఈస్ట్ లో వచ్చి బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. బ్రయోఫిలం వచ్చి లీఫ్, కరెక్టేనండి. నెక్స్ట్ బ్రెడ్ మోల్డ్ లో వచ్చి స్పోర్ ఫార్మేషన్ జరుగుతుంది, కానీ ఇక్కడ బడ్డింగ్ అన్నాడు. అంటే బడ్డింగ్ అంటే ఏంటి, కోరికి భవనం అన్నాడు. సో అది కాదు. ఇక్కడ మనకి ఏం అడిగాడో కూడా మనకి కరెక్ట్ గా చూసుకోవాలి. సో ఇక్కడ మనకి మిస్ మ్యాచ్ అడిగాడు. ఓకే, మిస్ మ్యాచ్ ఏంటి ఇక్కడ, డి అండ్ బి. కింద ఆప్షన్స్ లో చూడండి, డి అండ్ బి ఎక్కడ ఉందో, థర్డ్ ఆప్షన్ డి అండ్ బి, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. మిస్ మ్యాచ్ అడిగాడు మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. దీస్ సీడ్స్ ఆర్ డిస్పర్స్డ్ బై వాటర్. నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు ఏవి అన్నాడు. వాటి యొక్క డిస్పర్షన్ అన్నది వాటర్ ద్వారా జరుగుతుంది. ఆప్షన్ 1 మిల్క్ వీడ్. మిల్క్ వీడ్ అంటే ఏంటి, జిల్లేడు. డిస్పర్షన్ ఎలా జరుగుతుందండి, సీడ్ యొక్క డిస్పర్షన్ ఇందులో వైండ్, గాలి ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ కాటన్ లో కూడా వైండ్ ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ కోకోనట్ అన్నది డిస్పర్షన్ ఎలా జరుగుతుందంటే వాటర్ ద్వారా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ట్రైడాక్స్ కూడా వైండ్ ద్వారా జరుగుతుందండి. ఇక్కడ ఇచ్చినటువంటి మిల్క్ వీడ్ కానీ, కాటన్, పత్తి కానీ, ట్రైడాక్స్ కానీ, ఈ 3 యొక్క డిస్పర్షన్ అన్నది వైండ్ ద్వారా జరుగుతుంది. కోకోనట్ యొక్క సీడ్స్ యొక్క డిస్పర్షన్ అన్నది వాటర్ ద్వారా జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ 3 అండి, కొబ్బరి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ఇన్ ఏ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ స్లడ్జ్ ఈస్ రిమూవ్డ్ బై. కలుషితమైన నీటిని శుద్ధి చేసే కేంద్రాలలో ద్రవరూప మురుగు, దాన్ని ఏమంటారు, స్లడ్జ్ అని అంటారు. దీని ద్వారా తొలగిస్తారు. కింది వానిలో ఏ పద్ధతి ద్వారా రిమూవ్ చేస్తారు, తొలగిస్తారు అని అడిగాడు. ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ వాటర్ ట్రీట్మెంట్ లో మొత్తం లిక్విడ్ మెటీరియల్ ఉంటుంది కదా. ఈ లిక్విడ్ మెటీరియల్ అంటే మొత్తం వేస్టేజ్ ఉంటుంది కదా, లిక్విడ్ వేస్టేజ్, ఈ మొత్తాన్ని ఫస్ట్ సెడిమెంటేషన్ ట్యాంక్ లోకి పంపుతారు. ఓకే, సెడిమెంటేషన్ ట్యాంక్ లోకి పంపి అక్కడ సాలిడ్ వేస్ట్ ఉంటుంది కదా, శాండ్ కానీ, ఫీకస్ కానీ, అలా సెడిమెంటేషన్ ట్యాంక్ లోకి పంపినప్పుడు ఈ సాలిడ్ వేస్ట్ అంతా బాటమ్ లో సెటిల్ అవుతుంది. ఇది ట్యాంక్ అనుకుంటే ఈ వేస్ట్ అంతా ఈ బాటమ్ లో సెటిల్ అవుతుందండి. ఓకే, ఈ సాలిడ్ మ్యాటర్ ని స్క్రాపర్ తో రిమూవ్ చేస్తారు. ఈ సాలిడ్ మ్యాటర్ ఉంది కదా, దీని మొత్తాన్ని ఎలా రిమూవ్ చేస్తారు, స్క్రాపర్ తో రిమూవ్ చేస్తారు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ బార్ స్క్రీన్స్ అన్నాడు ఆప్షన్ 1. సెకండ్ ఆప్షన్ క్లోరిన్ అండ్ ఓజోన్ అన్నాడు. థర్డ్ ఆప్షన్ స్కిమ్మర్ అన్నాడు. స్కిమ్మర్ లో ఏం చేస్తుందంటే వాటర్ పైన ఆయిల్, గ్రీజు ఇవి ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేస్తారండి. ఆయిల్, గ్రీజు రిమూవ్ చేస్తారు కదా, దేని యూస్ చేస్తారంటే స్కిమ్మర్ ని యూస్ చేస్తారు. స్క్రాపర్ లో ఏం చేస్తారు, సాలిడ్ వేస్టేజ్ మొత్తాన్ని, స్లడ్జ్ మొత్తాన్ని రిమూవ్ చేస్తారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, స్క్రాపర్, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. Rajesh made a cylinder of 15 centimeter length with a type of a soil and then made it into a ring and it get cracks. This type of a soil Rajesh used in. రాజేష్ అనే అతను మట్టితో 15 సెంటీమీటర్ పొడవుగల ఒక స్తూపాన్ని తయారు చేశారంట. దానిని ఒక వలయంగా మార్చేందుకు అందులో పగులు వచ్చాయి. తయారు చేశాడు, దాన్ని ఒక సర్కిల్ లాగా, రింగ్ లాగా చేయాలనుకున్నాడు. కానీ అలా చేసేటప్పుడు క్రాక్స్ అనేవి వచ్చాయంట. అయితే రాజేష్ ఎటువంటి మట్టి రకాన్ని యూస్ చేశాడు అని అడిగాడు. ఆప్షన్ 1 లైట్ క్లే అంటే తేలికైన బంకమట్టి. ఆప్షన్ 2 క్లే బంకమట్టి. ఆప్షన్ 3 శాండ్. ఆప్షన్ 4 లోమ్ అండి. శాండ్ తో అసలు మనం చేయగలుగుతామా, చేయలేము. మనం శాండ్ తో ఒక స్తూపాన్ని తయారు చేయగలుగుతామా, చేయలేము. సో ఇది కాదు. నెక్స్ట్ వచ్చి లోమ్ అంటే ఏంటంటే ఒక ఫర్టైల్ సాయిల్ అనమాట. ఇది ఓన్లీ కల్టివేషన్ కి మాత్రమే యూస్ అవుతుంది అనమాట. అంటే దీనిలో మిక్స్ ఉంటుంది, క్లే, శాండ్, సిల్ట్ అన్ని మిక్స్ ఉంటాయి. ఇది ఫర్టైల్ సాయిల్. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ క్లేతో చేసిన, క్లే అంటే ఏంటి, బంకమట్టితో చేసిన వాటిలో ఏమైనా పగుళ్ళు వస్తాయా, రావండి. ఓకే, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 అండి, లైట్ క్లే, తేలికైన బంకమట్టి నీల రకం. ఓకే, ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. చూస్ ద కరెక్ట్ పేర్ రిగార్డింగ్ ద ప్లాంట్ డిసీజెస్.
ఇక్కడ కొన్ని ప్లాంట్ డిసీజెస్ ఇచ్చాడు, అందులో కరెక్ట్ పేరు ఏది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, టిక్కా డిసీజ్ అనేది బ్యాక్టీరియా కాజ్ చేస్తుంది అన్నాడు. టిక్కా డిసీజ్ అనేది ఎందులో వస్తుందండి? గ్రౌండ్ నట్ లో వస్తుంది, అంటే వేరుశనగలు ఉంటాయి కదా అందులో వస్తుంది. టిక్కా డిసీజ్ ని కాజ్ చేసేది ఏంటంటే ఫంగస్ అండి, బ్యాక్టీరియా కాదు. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇక్కడ కరెక్ట్ పేరు అడిగాడు, అది కూడా చూసుకోండి. కరెక్ట్ పేరు అడిగాడా, ఇన్కరెక్ట్ పేరు అడిగాడా? ఇక్కడ కరెక్ట్ పేరు అడిగాడు కాబట్టి టిక్కా డిసీజ్ ఫంగస్ ని కాజ్ చేసేది. టిక్కా డిసీజ్ ని కాజ్ చేసేది ఫంగస్. ఈ ఫంగస్ పేరు ఏంటంటే సర్కోస్పోరా పర్సోనాటమ్. గుర్తుపెట్టుకోండి ఈ నేమ్స్ కూడాను. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ రెడ్ రాట్, వైరస్ కాజ్ చేస్తుంది అన్నాడు. రెడ్ రాట్ అనేది ఎందులో వస్తుందంటే షుగర్ కేన్ అంటే చెరుకులో వస్తుందండి. దీన్ని కాజ్ చేసేది కూడా ఫంగస్ అండి. రెడ్ రాట్ ని కాజ్ చేసేది కూడా ఫంగస్, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? వైరస్ అని ఇచ్చాడు, కాబట్టి ఇది కూడా ఇన్కరెక్ట్. ఏ ఫంగస్ కాజ్ చేస్తుంది అంటే కొలెక్టోట్రైకమ్ ఫాల్కాటమ్. నెక్స్ట్ వచ్చి థర్డ్ ఆప్షన్ స్మట్ డిసీజ్ ఎందులో వస్తుంది? రైస్ లో వస్తుంది. దీన్ని కాజ్ చేసేది ఏంటంటే ఫంగై. ఇక్కడ కరెక్ట్ ఇచ్చాడు చూడండి, స్మార్ట్ ఫంగై కాజ్ చేస్తుంది అన్నాడు. సో ఇది కరెక్ట్ అండి. స్మట్ డిసీజ్ ని కాజ్ చేసేది ఫంగస్. ఇది రైస్, వడ్లలో వస్తుంది అనమాట, వరిలో. ఓకే, ఫోర్త్ ఆప్షన్ సిట్రస్ క్యాంకర్ ని కాజ్ చేసేది బ్యాక్టీరియా, కానీ ఇక్కడ ఫంగై అని ఇచ్చాడు. సో ఇది రాంగ్ అండి. ఓకే, గ్జాంతోమోనస్ సిట్రై. ఏంటి ఆ బ్యాక్టీరియా పేరు? గ్జాంతోమోనస్ సిట్రై. మన కరెక్ట్ పేరు ఏంటి ఇక్కడ? కాటుక తెగులు శిలీంధ్రం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. అర్థమైందా? టిక్కా డిసీజ్ ని కాజ్ చేసేది ఫంగస్, బ్యాక్టీరియా ఇచ్చాడు కాబట్టి రాంగ్. రెడ్ రాట్ ని డిసీజ్ ని కాజ్ చేసేది ఫంగస్, కానీ ఇక్కడ వైరస్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. స్మట్ డిసీజ్ ని కాజ్ చేసేది ఫంగై, కరెక్టేనండి. సిట్రస్ క్యాంకర్ ని కాజ్ చేసేది బ్యాక్టీరియా, కానీ ఇక్కడ ఫంగై ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్. కరెక్ట్ పేరు అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ షార్ట్ టర్మ్ క్రాప్ ఈజ్. స్వల్పకాలిక పంటకు ఒక ఉదాహరణ ఇవ్వండి అన్నాడు. షార్ట్ టర్మ్ క్రాప్ అన్నమాట. షార్ట్ టర్మ్ క్రాప్ అంటే ఏంటంటే మన పంట అన్నది చేతికి 100 days కంటే తక్కువ టైంలోనే చేతికి వస్తుంది అనమాట. లాంగ్ టర్మ్ క్రాప్ అంటే ఏంటంటే 150 days ఇలా పడుతుంది చేతికి రావడానికి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, జోవర్ అన్నది లాంగ్ టర్మ్ క్రాప్ అండి. మన చేతికి రావడానికి 150 days వరకు పడుతుంది. ఓకే, నెక్స్ట్ రెడ్ గ్రామ్ కూడా లాంగ్ టర్మ్ క్రాప్, ఇది కూడా 150 days దాకా పడుతుంది. నెక్స్ట్ వచ్చి గ్రీన్ గ్రామ్ అన్నది షార్ట్ టర్మ్ క్రాప్ అండి. ఓకే, మన చేతికి రావడానికి ఇది బిలో 100 days పడుతుంది అనమాట. ఓకే, షుగర్ కేన్ అన్నది 9 to 16 months పడుతుందండి. ఓకే, ఇది వెరీ లాంగ్ టర్మ్ క్రాప్ షుగర్ కేన్ అనేది. మనకి ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్? షార్ట్ టర్మ్ క్రాప్ అడిగాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 పెసలు. గ్రీన్ గ్రామ్ కానీ బ్లాక్ గ్రామ్ కానీ ఇవి రెండు కూడా షార్ట్ టర్మ్ క్రాప్ కి ఎగ్జాంపుల్స్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. ఎపిస్ టింక్చర్ ఈజ్ యూజ్డ్ ఇన్ హోమియోపాథిక్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రిపేర్డ్ బై యూజింగ్. హోమియో వైద్యంలో ఉపయోగించే ఎపిస్ టింక్చర్ దీనితో తయారు చేస్తారు. ఆప్షన్ 1 హనీ, ఆప్షన్ 2 బీ వీనం, ఆప్షన్ 3 బీ వ్యాక్స్, ఆప్షన్ 4 డ్రోన్ వ్యాక్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ బీ వీనం అండి. తేనెటీగల యొక్క విషం నుంచి తయారు చేస్తారు ఎపిస్ టింక్చర్ అనేదాన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్. బాహ్య ఫలదీకరణ జరుపు జీవులు. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటంటే ఫీమేల్ అన్నది ఎగ్ ని రిలీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్ అనేవి ఎగ్ ని వాటర్లోకి రిలీజ్ చేస్తాయి అనుకోండి, మేల్స్ అనేవి స్వర్మ్స్ ని వాటర్లోకి రిలీజ్ చేస్తాయి అనమాట. ఓకే, ఇవి రెండు కూడా బయట ఫర్టిలైజ్ అవుతాయి అనమాట. అంటే బాడీలో అవ్వవు, బయట అవుట్ సైడ్ వాటర్ లో ఫర్టిలైజేషన్ జరిగి ఇక్కడ న్యూ బేబీ అన్నది ఫామ్ అవుతుంది. దీన్నే ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అని అంటారు. ఈ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అనేది ఎందులో జరుగుతుంది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫ్రాగ్ అండ్ హెన్ అన్నాడు. ఫ్రాక్స్ లో జరుగుతుంది, కానీ హెన్ లో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుందా? హెన్ లో కాదు, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఇది కాదు. సెకండ్ ఆప్షన్ క్యాట్ అండ్ ఫిష్ అన్నాడు. ఫిష్ లో వచ్చి ఎక్స్టర్నలే, క్యాట్ లో వచ్చి ఇంటర్నల్ అండి. సో ఇది కాదు. ఫ్రాగ్ ఫిష్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. ర్యాట్ క్యాట్ అన్నాడు ఆప్షన్ 4, ఇది కూడా కాదు. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఎక్కడెక్కడ జరుగుతుందండి? ఫ్రాక్స్ లో జరుగుతుంది,
ఫిషెస్ లో జరుగుతుంది. ఆంఫిబియన్స్ అన్నిట్లో కూడా ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 అండి, కప్ప అండ్ చేప. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. పికప్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ నేషనల్ పార్క్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాణిలో జాతీయ పార్కుకు సంబంధించి సరైన ప్రవచనములు గుర్తించండి అన్నాడు. నేషనల్ పార్క్ కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాటిలో కరెక్ట్ ఏది అని అడిగాడు. ఫస్ట్ స్టేట్మెంట్, ద ఏరియా హిచ్ టు కన్జర్వ్ ద వైల్డ్ లైఫ్ ఇన్ దేర్ నేచురల్ హ్యాబిటేట్. వన్యజాతి జీవులు సహజ ఆవాసంలో పరిరక్షించబడే ప్రదేశం. కరెక్టేనండి. అంటే వైల్డ్ లైఫ్ ని అక్కడ కన్జర్వ్ చేస్తారనమాట, రక్షిస్తారు. సో అది కరెక్టే. బి చూడండి, బి స్టేట్మెంట్, ఇన్ దిస్ ఏరియా హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్ ఇన్ ఏ లిమిటెడ్ వే అన్నాడు. ఇందులో నేషనల్ పార్క్ లో ఎటువంటి హ్యూమన్ యాక్టివిటీస్ ని అలో చేయరు, కానీ ఇక్కడ లిమిటెడ్ గా అలో చేస్తారు అని చెప్పాడు, కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. నెక్స్ట్ సి చూడండి, గ్రేజింగ్ ఆఫ్ ఏ డొమెస్టిక్ యానిమల్స్ ఈస్ ప్రొహిబిటెడ్ ఇన్ దిస్ ఏరియా. ఈ ప్రదేశంలో పశువులు గడ్డి మేయడం నిషేధం. కరెక్టేనండి. సో మనకి ఇక్కడ ఏమడిగాడు? కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగాడు. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి? ఏ అండ్ సి అండి. ఏ అండ్ సి ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 లో ఉంది చూడండి. సో ఇక్కడ ఏ అండ్ సి అనేవి కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాగ్, స్నేక్, గ్రాస్ హోపర్, ఈగల్ అండ్ గ్రాస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏ ఫుడ్ చైన్. ఐడెంటిఫై ద ప్రైమరీ కన్జ్యూమర్స్ ఇన్ ద అబోవ్ ఫుడ్ చైన్. ఒక ఆహారపు గొలుసులో కప్ప, పాము, మిడత, గద్ద మరియు గడ్డి కలవు. ఇందులో ప్రాథమిక వినియోగదారుడు ఏది అన్నారు. ఫస్ట్ ప్లాంట్స్ అనేవి ఏంటి? ప్రొడ్యూసర్స్ కదా. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? గ్రాస్ ఇచ్చాడు కదా. గ్రాస్ అనేది ఏమవుతుంది? ఇక్కడ ప్రొడ్యూసర్ అవుతుంది. ఓకే, ఈ గ్రాస్ ని ఏవి తింటాయి? ఇక్కడ కప్ప తింటుందా? పామ, మిడత, గద్ద. ఏమి తింటాయి గ్రాస్ ని? మిడత, అంటే గ్రాస్ హోపర్ తింటుంది. సో ఇక్కడ ప్రొడ్యూసర్స్ ని గ్రాస్ హోపర్స్ తింటాయి, కాబట్టి ఈ గ్రాస్ హోపర్స్ ఏమవుతాయి? ప్రైమరీ కన్జ్యూమర్స్ అవుతాయి. ఓకే, మనకి ఇక్కడ ఏమడిగాడు? ప్రైమరీ కన్జ్యూమర్ ఏది అన్నాడు. సో ప్రైమరీ కన్జ్యూమర్ ఏమవుతుంది? ఇక్కడ గ్రాస్ హోపర్, మిడత. ఆప్షన్ 3 అన్నది కరెక్ట్. అర్థమైందా? ఇక్కడ ఇచ్చిన వాళ్ళలో గ్రాస్ అనేది ప్రొడ్యూసర్, గ్రాస్ తినేది గ్రాస్ హోపర్. సో ఇది ప్రైమరీ కన్జ్యూమర్. ఓకే, ఈ గ్రాస్ హోపర్ ని ఏం తినొచ్చు? ఫ్రాగ్ తినొచ్చు. ఓకే, ఫ్రాగ్ అనేది ఏమవుతుంది? అప్పుడు సెకండరీ కన్జ్యూమర్ అవుతుంది. ఈ ఫ్రాగ్స్ ని ఏం తింటాయి? స్నేక్స్ తింటాయి. సో స్నేక్స్ అన్నవి టెర్షరీ కన్జ్యూమర్స్ అవుతాయి. ఈ స్నేక్స్ ని ఏం తింటాయి? గద్దలు తింటాయి, ఈగల్స్ తింటాయి. సో ఇక్కడ ఈగల్స్ అన్నవి క్వాటర్నరీ కన్జ్యూమర్స్ అన్నవి అవుతాయి. అర్థమైంది కదా. సో మన కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మిడత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. డిసీజెస్ కాజ్డ్ బై హెలికోబాక్టర్ ఫైలేరీ ఈజ్. హెలికోబాక్టర్ ఫైలేరీ ఏ డిసీజ్ ని కాజ్ చేస్తుంది? ఫస్ట్ ఆప్షన్ కాల్ అజార్ అన్నది ప్రోటోజోవా కాజ్ చేస్తుందండి. లీష్మేనియా స్పీసీస్ అనేవి కాజ్ చేస్తాయి, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ టైఫాయిడ్ ని సాల్మోనెల్లా టైఫిక్ కాజ్ చేస్తుంది. సో ఇది కాదు. ఆంథ్రాక్స్ ని బ్యాసిల్లస్ ఆంథ్రాక్స్ అనేది కాజ్ చేస్తుంది. సో ఇది కాదు. పెప్టిక్ కల్చర్ అనేది కరెక్ట్ అండి. పెప్టిక్ కల్చర్స్ ని కాజ్ చేసేది హెలికోబాక్టర్ ఫైలేరీ. జీర్ణాశయ అల్సర్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. సైకస్, లోరిస్ అండ్ స్పాటెడ్ చీతల్ డీర్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్. ఇక్కడ సైకస్, లోరిస్ మరియు మచ్చల జింక ఈ రకపు జీవజాతులకు ఉదాహరణలు. ఆప్షన్ 1 ఎక్స్టింక్ట్ స్పీసీస్, ఆప్షన్ 2 ఎండెమిక్ స్పీసీస్, ఆప్షన్ 3 ఎండేంజర్డ్ స్పీసీస్, ఆప్షన్ 4 ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్. ఇన్వాసివ్ ఏలియన్ స్పీసీస్ అంటే ఇవి విదేశాల నుండి ఇక్కడికి వచ్చినటువంటి జాతులు అన్నమాట. సో ఇక్కడ సైకస్, లోరిస్, అదేవిధంగా స్పాటెడ్ చీతల్ ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్? ఏ స్పీసీస్ కి ఎగ్జాంపుల్ అంటే ఆపదలో ఉన్న జంతువులు అనమాట. ఎండేంజర్డ్ స్పీసీస్ కి ఎగ్జాంపుల్. ఆప్షన్ 3 అన్నది కరెక్ట్. ఓకే, ఆపదలో ఉన్న జంతువులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. ఇన్ అన్ ఎరెక్ట్ ప్లాంట్ మెటీరియల్స్ ఫ్లో ఫ్రమ్ అప్పర్ పార్ట్ టు లోయర్ పార్ట్. ఒక నిటారుగా ఉన్నటువంటి ఒక మొక్కలో పదార్థాలను పై భాగాల నుండి కింది భాగాలకు, పై భాగాల నుంచి కిందికంట, అండ్ లోయర్ పార్ట్ టు అప్పర్ పార్ట్, అదేవిధంగా లోయర్ నుంచి పైకి,
త్రూ దిస్ టిష్యూస్ రెస్పెక్టివ్లీ అని అడిగాడు. నిటారుగా ఉన్న మొక్కలో పదార్థాలను పై భాగాల నుండి కింది భాగాలకు మరియు కింది భాగాల నుండి పై భాగాలకు సరఫరా చేయు కణజాలాలు ఏయి వరుసగా అని అడిగాడు. పైనుంచి కిందకి అంటే ఏంటి? పైన ప్రోటీన్ సింథసిస్ ద్వారా లీవ్స్ లో ఫుడ్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. సో పైనుంచి కిందకి ఫుడ్ ని సప్లై చేసేది ఏంటి? ఫ్లోయం అన్నది సప్లై చేస్తుంది. అర్థమైంది కదా? అదే విధంగా కింద నుంచి పైకి అన్నాడు అంటే రూట్స్ అనేవి వాటర్ ని అబ్జర్వ్ చేసుకుని ప్లాంట్ పాట్స్ అన్నిటికీ సప్లై చేస్తాయి కదా. సో జైలం అన్నది వాటర్ ని రూట్స్ నుంచి పైకి సప్లై చేస్తుంది. మనకి ఫస్ట్ ఏమడిగాడు? అప్పర్ పార్ట్ టు లోయర్ పార్ట్ అన్నాడు. అప్పర్ టు లోయర్ అంటే ఏమవుతుంది? ఫుడ్ ని సప్లై చేసేది ఏంటి? ఫ్లోయం. సో ఫస్ట్ ఫ్లోయం అవుతుంది. నెక్స్ట్ వచ్చి లోయర్ టు అప్పర్ అన్నాడు అంటే వాటర్ రూట్స్ నుంచి మిగతా పార్ట్స్ కి సప్లై చేయడం. వాటిని సప్లై చేసేది ఏంటి? జైలం. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. పోషక కణజాలం అండ్ దారు కణజాలం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆర్గనెల్స్ దట్ సింథసైజ్ ప్రోటీన్స్ ఇన్ ద సెల్స్ ఆర్. కణములో ప్రోటీన్లు సంశ్లేషణకు తోడ్పడు కణాంగాలు ఏవి అన్నాడు. ఆప్షన్ 1 రైబోజోమ్స్ అండ్ లైసోజోమ్స్. ఆప్షన్ 2 లైసోజోమ్స్ అండ్ గాల్జీ కాంప్లెక్స్. ఆప్షన్ 3 స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అండ్ లైసోజోమ్స్. ఆప్షన్ 4 రైబోజోమ్స్ అండ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 4 అండి. రైబోజోమ్స్ అండ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రైబోజోమ్స్ అన్నవి ప్రోటీన్ సింథసిస్ ని చేస్తాయి. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే ఏంటి? ఎండోప్లాస్మిక్ రెటికులం మీద రైబోజోమ్స్ కానీ ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటారు. ఇవి కూడా ప్రోటీన్ సింథసిస్ కి యూస్ అవుతాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ 4 అండి. రైబోజోములు గరుక అంతర్జీవ కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. ఆర్గానిజమ్స్ వితౌట్ మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియర్ ఆర్ ప్లేస్డ్ ఇన్ దిస్ కింగ్డమ్. ఆర్గనల్స్ కి మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియస్ అంటూ ఏమీ ఉండవు. అంటే ఆర్గనల్స్ రైబోజోమ్స్ కానీ ఎండోప్లాస్మిక్ రెటికులం ఇట్లాగా ఏ ఆర్గనల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉండవు. దాన్ని ఏ కింగ్డమ్ లో ఉంచారు అని అడిగాడు. ఆప్షన్ 1 ప్రొటిస్టా. ఆప్షన్ 2 మొనీరా. ఆప్షన్ 3 ప్రోటోజోవా. ఆప్షన్ 4 ఫంగై. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 అండి. మొనీరాలో బ్యాక్టీరియా అన్నవి దీని కిందకు వస్తాయి. ఓకే, ఇవి ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. ద ఏన్షియంట్ బ్యాక్టీరియా ప్రజెంట్ టిల్ డేట్ ఆర్. నేటి వరకు మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన బ్యాక్టీరియా ఏది అన్నాడు. ఆప్షన్ 1 ఆర్కీ బ్యాక్టీరియా. ఆప్షన్ 2 సైనో బ్యాక్టీరియా. ఆప్షన్ 3 యూ బ్యాక్టీరియా. ఆప్షన్ 4 ఎచ్రిషి కొలై. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఇక్కడ ఆర్కీ బ్యాక్టీరియా. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆర్కీ బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. In a crop yield, it is observed that plants are unable to penetrate the roots deep into the soil. This is because of. ఒక క్రాప్ yield ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక పొలంలోని మొక్కలను పరిశీలించగా వాటి వేళ్ళు అనేవి నేలలోకి చొచ్చుకొని పోలేనని తెలిసింది. అంటే రూట్స్ అనేవి బాగా లోపలికి వెళ్ళలేకపోయాయి. దానికి కారణం ఏంటి అని అడిగాడు. ఆప్షన్ 1 డెఫిషియన్సీ ఆఫ్ ఏ పొటాషియం. ఆప్షన్ 2 ఎక్సెస్ ఆఫ్ పొటాషియం. ఆప్షన్ 3 డెఫిషియన్సీ ఆఫ్ ఫాస్ఫరస్. ఆప్షన్ 4 డెఫిషియన్సీ ఆఫ్ ఏ నైట్రోజన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఇక్కడ డెఫిషియన్సీ ఆఫ్ ఏ ఫాస్ఫరస్ అండి. ఆప్షన్ 3 అన్నది కరెక్ట్. ఆప్షన్ 3 భాస్వరం లోపం. ఈ ఫాస్ఫరస్ యొక్క వర్క్ ఏంటి అంటే ఇది రూట్ యొక్క గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 64. Part that divide the inner space of a eyeball as a aqueous chamber and vitreous chamber is. కంటి గుడ్డి లోపల భాగాన్ని నేత్రోదయ కక్ష మరియు కాచవత్ కక్షగా విభజించే భాగం ఏది అన్నాడు. ఆప్షన్ 1 కంజక్టివా. ఆప్షన్ 2 స్క్లీరా. ఆప్షన్ 3 ఐరిస్. ఆప్షన్ 4 లెన్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? లెన్స్ అండి. కటకం. ఇది రెండుగా డివైడ్ చేస్తుంది అనమాట గుడ్డి యొక్క లోపలి భాగాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. ద స్టోరీ మంకీ అండ్ హ్యాట్ మర్చెంట్ ఈజ్ అబౌట్ దిస్ టైప్ ఆఫ్ ఏ యానిమల్ బిహేవియర్. కోతులు టోపీ వర్తకుడు అనే కథ ఈ రకపు జంతు ప్రవర్తన తెలియజేస్తుంది. మీకు ఈ స్టోరీ తెలుసు కదా, మంకీ అండ్ హ్యాట్ మర్చెంట్. అతను ఏం చేస్తాడు? మంకీస్ అనేవి తన యొక్క క్యాప్స్ హ్యాట్స్ అన్ని తీసుకెళ్లిపోతే అవి తిరిగి ఇవ్వమంటే ఇవ్వు. అప్పుడు ఏం చేస్తాడు? ఈ మంకీస్ అనేవి ఈ హ్యాట్ మ్యాన్ ఏం చేస్తే తిరిగి అవే చేస్తాయి అనమాట. సో అతను పైకి ఇసిరేసిన క్యాప్ ని అవి పైకి ఇసిరేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? సేమ్ తను ఏం చేస్తున్నాడో అతన్నే ఫాలో అవుతున్నాడు. దాన్ని ఏమంటారు? ఇమిటేషన్ అంటే తను ఇమిటేట్ చేయడం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇన్స్టింక్ట్ కాదు, ఇంప్రింటింగ్ కాదు, ఇమిటేషన్. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. కండిషనింగ్ కూడా కాదు.
ఇవ్వండి 25 క్వశ్చన్స్ అన్నవి డిస్కస్ చేశాను. ఇందులో ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.